ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17 అధ్యాయంలోని 27 శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: ఓ అర్జున, కలదు అనేటువంటి అర్థమందును, మంచిది అనేటువంటి అర్థమందును సత్ అను ఈ పరబ్రహ్మనామము ప్రయోగింపబడుతున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ సత్ అను పదము పాడబడుతున్నది. ఈరోజు చెప్పుకునేటువంటి 27 శ్లోకంలో ఇలా చెప్తున్నారు: యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదధీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే యజ్ఞమునందును, తపసి చ తపస్సునందును, దానే చ దానమునందును, స్థితి నిష్ఠ, సత్ ఇది ఉచ్యతే సత్ అని చెప్పబడుతున్నది. తదధీయం కర్మ చ ఏవా, ఆ బ్రహ్మోద్దేశమైన కర్మ కూడా సత్ ఇది ఏవా సత్ అనియే అభిధీయతే పిలువబడుతున్నది. యజ్ఞమునందును, తపస్సునందును, దానమునందును గల నిష్ఠ కూడా సత్ అని చెప్పబడుతున్నది. మరియు బ్రహ్మోద్దేశమైన అనగా భగవత్ప్రీత్యమైన కర్మలు కూడా సత్ అని పిలువబడుతున్నది. గీత యందు తపో యజ్ఞ దానాది పుణ్యకార్యములను భగవాను లెస్సగా ప్రోత్సహిస్తున్నారు. వారి అందరి స్థితి అనగా ఉనికి, నిష్ఠ కేవలము బ్రహ్మవాచకము సత్ అని ఈ శ్లోకములను చెప్పుట వల్ల ఆ పుణ్యకార్యములకు ఎట్టి ఆధిక్యత వసంగపడిన విదితమవుతున్నది. మరియు తదధీయం కర్మ అనగా భగవత్ప్రీత్యత్మకు కర్మయు సత్ అని చెప్పుట వలన అట్టి కర్మయు పైన తెలిపిన యజ్ఞాది కర్మలు కూడా చిత్తశుద్ధి ద్వారా సద్రూపము బ్రహ్మమునే పొందించునని స్పష్టమవుతున్నది. ఈ విధముగా సద్రూపముకు బ్రహ్మం యొక్క ప్రాప్తికి హేతుభూతమవుట వలనే ఆయా పుణ్యకార్యములను వాని అందరి స్థితిని సాక్షాత్ బ్రహ్మము యొక్క నామముకు సత్తుగాని ఇక్కడ వర్ణింపబడినది. ఓం శ్రీ సాయిరామ్.